హరీష్ రావు కల్వకుంట్ల కవితను కలిసిండు తిహార్ జైల్లో. అయితే కవితకు ఆరోగ్యం మంచిగా లేకపోతే హాస్పిటల్లో చూపిస్తారు, మళ్ళీ తిహార్ జైలు తీసుకుపోతారు. ఇక వీళ్ళది ఇంకో ప్లాన్ ఉంటది. ఇక ఆరోగ్యం మంచిగా లేదు, ఇప్పటికే 2-3 సార్లు హాస్పిటల్ తీసుకుపోయినరు, మాకెందుకు అనుమానం వస్తుంది, మా చెల్లెకి ఏమైనా కావచ్చు, లేకపోతే నా బిడ్డకి ఏమైనా కావచ్చు అని ఇక వీళ్ళు పిటిషన్ ఎత్తారు. రేపు పొద్దుగా ఆయన కూడా నా ఆరోగ్యం మంచిగా లేదు, నేను ఇంటికి పోతా, నేను తప్పు చేస్తే నాకు కన్విక్షన్ అయినప్పుడు జైలు శిక్ష చేయండి, కానీ ఇప్పుడు ఏ తప్పు చేయలేదు, లిక్కర్ అంటే తెలియదు, లిక్కర్ స్కామ్ అంటే తెలియదు, ఒక నయ్యి గురించి మాట్లాడితేనే నన్ను లోపడేసిర్రు. ఇదే ముచ్చట. దీంతోనే బెయిల్ వేయడం కోసం కల్వకుంట్ల కవిత ప్రయత్నం చేస్తున్నట్లయితే సమాచారం. మరి చూడాలి ఈ అబద్ధాలు ఎంతవరకు నిలుస్తాయో. ఏది ఏమైనప్పటికీ కల్వకుంట్ల కవితను, ఒక అరవింద్ కేజ్రీవాల్ ను కావచ్చు, మనీష్ సిసోడియాను కావచ్చు, కల్వకుంట్ల కవితను కావచ్చు, వీళ్ళందరినీ లోపడేసిన కవిత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సర్కార్కే దక్కింది. తప్పు చేస్తే ఎంత పెద్దోడైనా లోపడేస్తారు. కాంగ్రెస్ హయాంలో పెద్ద పెద్దోళ్ళని వదిలిపెట్టి చిన్న చిన్న పిత్తబర్గలను లోపడేసేది. గట్లున్నది నరేంద్ర మోడీ స్టైల్. వాడు ఎవడన్నా గాని సమన్యాయం, చిన్నోనికైనా పెద్దోనికైనా తప్పు చేస్తే ఒకటే శిక్ష. గదే నరేంద్ర మోడీ గారి సర్కార్ స్పెషాలిటీ.